హాయ్ అండి. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 2. నేను ఓడదీసి నడి రోడ్డు మీద తిప్పుతూ అరెస్ట్ చేయడానికి మగాడు ఎందుకురా, ఒక్క లేడీ సింగం చాలు అని అరిచాడు. రూమ్ అంతా దద్దరిల్లింది. రాఖీ నవ్వుతూ వాట్ హాడదా అని వింతైన ఎక్స్ప్రెషన్స్ తో 10 నిమిషాలు నవ్వి, ఏరా నన్ను హాడలేడీ అరెస్ట్ చేస్తుందా? హాడిది నా దగ్గరకు వస్తే నా దగ్గర ఉంటుందే తప్ప నా కింద పెట్టుకుంటానే తప్ప నన్ను అరెస్ట్ చేయనిస్తానా అని కాలుతో ప్రెస్ చేస్తూ ఆవేశం, కోపం, కసి కలగలిపి అన్నాడు రాఖీ. హూ ఈజ్ షీ, దట్ సో కాల్డ్ ఐపీఎస్ సింగం అని వెటకారంగా అంటుంటే ఆ కమిషన్ ఇంకా గట్టిగా నవ్వుతూ, ఆవిడకు ఏ ఫేషియల్స్ ఉండవురా, తన మన అన్న భావం కూడా ఉండదు తనకి. తప్పు చేసిన వాడు తన తండ్రి అయినా సరే వదలని పవర్ఫుల్ లేడీ పర్సన్. తన గురించి చెప్పాలి అంటే నాకే ధైర్యం సరిపోదు. బికాస్ 1 year బ్యాక్ ప్రియాంకను గ్యాంగ్ రేప్ చేసిన 6 ఎన్కౌంటర్ చేసింది స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ అని న్యూస్ లో వినే ఉంటావు కదరా. అంత దారుణంగా కాల్చి చంపింది అంటే ఆవిడ ఎలాంటిదో నీకు అర్థమయ్యే ఉంటుంది అని అనగానే రాఖీ 2 సెకండ్లు థింక్ చేసి ఆ సింగం గురించి ఉన్నది మైండ్ లోకి తెచ్చుకుంటాడు. కమిషనర్ దానికి నవ్వి, రాఖీ బాయ్ గారు, మీ గ్యాంగ్ లో ఇక పర్జన్ ఏమయ్యాడు? మీరు 30 మంది అమ్మాయిలను దుబాయ్కి పంపుతూ ఉంటే మీ గ్యాంగ్ ను కాల్చి ఆ గర్ల్స్ ను సేవ్ చేసింది ఎవరో తెలుసా? దట్ ఐపీఎస్ సింగం. ఆమెను చూస్తూనే సగం చేస్తారు. అసలు ఆమెను చూసింది కూడా ఒక 50 మంది మాత్రమే. మీ రౌడీలకే కాదు, మాకు అండర్ వరల్డ్ ఉంటుంది. 2020 డౌన్ బ్యాచ్. తన టాలెంట్ తెలిసి తనని స్పెషల్ అండర్ కవర్ ఆపరేషన్ లో అపాయింట్ చేశారు. ఈ ఆపరేషన్ పేరు డేగా పి. 1 month బ్యాక్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఆవిడ 30 మంది చిన్న చిత్త రౌడీలను చంపింది. అంటే తన టాలెంట్ ఏంటో ఒకసారి థింక్ చేయండి రాకీ బాయ్. తను అడిగిన టార్గెట్ 6 months. 1 month లో రాఖీ ఎవరో కూడా తనకు తెలిసింది అంటే చూడు, నీ గ్యాంగ్ లోనే నీ కోసం ఇండియాలో 10% జనాభా పనిచేస్తున్నారు. మరి దగ్గర వాళ్ళకు తప్ప నీ రూపం ఎవరికీ తెలీదు. అలాంటిది తను తెలుసుకుంది అంటే ఇట్స్ వండర్ కదా అన్నాడు ఆ కమిషనర్ నవ్వుతూ. ఇక కమిషనర్ మాటలకి రాఖీకి కోపం పెరిగిపోయి తుపాకీ తీసుకుని మోకాళ్ళ దగ్గర కాల్చాడు. అతను చేసిన ఆర్తనాదం ఆ గద అంతా కూడా ప్రతిధ్వనించింది. ఎవర్రా అది? ఎవర్రా? దాని పేరేంటి? ఎక్కడుంది చెప్పు అని రక్తం వచ్చే చోట ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ కమిషనర్ బాధ అయితే వర్ణాతీతం. అంత టార్చర్ పెట్టినా కూడా నోరెప్పలేదు కమిషనర్. రాఖీకి విపరీతంగా కోపం పెరిగింది. గాడ్స్ వైపు చూడగానే ఒక పౌడర్ ఉన్న ప్యాకెట్ తెచ్చిచ్చాడు ఆ గార్డు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి పోలీస్ ఆఫీసర్ నోట్లో కుక్కాడు. ఇక దగ్గుతూ మింగుతూ ఉంటే రాఖీ చర్య అతనికి ఊపిరి ఆడనివ్వట్లేదు. సెక్యూరిటీ అతన్ని భయంగా చూస్తుంది. ఇక కేజీ పౌడర్ అంతా కూడా కడుపులోకి వెళ్తే బ్రతుకుతాడా, చచ్చాడు. బట్ రాఖీ కోపం అయినా చల్లారలేదు. షార్ప్ నైఫ్ తీసుకుని ఇక కట్ చేశాడు. గన్ తీసి కాల్చాడు. కోపంగా లేచి తన గ్యాంగ్ లో హైడ్ అయిన జాఫర్ ఖాన్ ని పిలిచి, ఆ ఆఫీసర్ ఎవరో నాకు తెలియాలి, ఇక హైదరాబాద్ ఎస్పీ ఎవరో కూడా నాకు ఇమీడియట్ గా తెలియాలి అని ఆర్డర్ వేస్తూ ఉంటే ఒక గార్డ్ వచ్చి కర్చీఫ్ ఇస్తే హ్యాండ్ వైపు చూసుకుంటూ కోపంగా, ఆఫ్టర్ లేడీ నన్ను క్యాచ్ చేయటం ఏంటి అని రాఖీ అనుకుంటూ ఉంటే అతనికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కళ్ళల్లో మెదులయ్యి కోపంగా కర్చీఫ్ ని నలుపుతూ, ఒక్క ఆడది, ఒకే ఒక్క ఆడదాని వల్లే మంచిగా ఉండే నేను ఇలా డాన్లా మారాను. ఇప్పుడు అలాంటి ఇంకో ఆడదాని వల్లే నేను పతనం అవుతానా? ఆ పోలీసుడు అంటూ ఉంటే నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత రేజ్ అయ్యింది? అసలు నాలో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాను నేను? తన మరదల మీద కోపంతో ఊగిపోతున్నాడు రాఖీ. జాఫర్ వచ్చి ఏదో చెప్పి ఒక పెన్ డ్రైవ్ అయితే ఇచ్చాడు రాఖీ బాయ్కి. రాఖీ వేరే రూమ్ లోకి వచ్చి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుని ఏసీపీ గురించి చూశాడు. ఏసీపీ విరాట్ రాయ్ చంద్, యూపీ గవర్నర్ సన్, హైదరాబాద్ కి వచ్చాడు. 2021 బ్యాచ్. ట్రైనింగ్ లక్నో. అంటే లేడీ ఏసీపీ సింగంకు ఫ్రెండ్ అన్న మాటల రాఖీకి అయితే అర్థమైపోయింది. ఫాదర్ గవర్నర్ గగన్ రాయ్ చంద్, మధుర్ సీత్ రాయ్ చంద్ ప్రస్తుతం తన హౌస్ వైఫ్, మాజీ సిబిఐ కూడా. విరాట్ కూడా క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అంటే
పబ్లిక్ విరాట్ ఉంటే సీక్రెట్ దట్ ఏసీపీ కూడా ఉంటుందా అనుకున్నాడు. కమిషనర్ చెప్పినట్లుగానే ఉన్న విరాట్ ని టార్గెట్ చేశాడు. మరి లేడీ అని చెప్పి నా లుక్ డైవర్ట్ చేశాడా పోలీసోడు అనుకున్నాడు రాకీ. ముందు విన్ని టార్గెట్ చేస్తే చాలు, క్రైమ్ రేటు హైయెస్ట్ గా ఉంది ముంబైలోనే. మరి ఏసీపీ గాడు ముంబై వదిలి హైదరాబాద్ కి ఎందుకు వచ్చాడు అని చైర్లో వెనక్కి వాలి ఆలోచనలు చేస్తూ ఉంటే సడన్ గా రాకీకి ఓ విషయం గుర్తుకు వచ్చింది. మై గాడ్, నా నెక్స్ట్ హైదరాబాద్ లోనే, అందుకే వచ్చాడా, అది జరగకుండా ఆపడానికి వచ్చాడా అని కన్నింగా నవ్వుతూ అందరంతా చూస్తానని ఆ లేడీ ఏసీపీ కోసం ఇక ఎంక్వైరీ చేయమని చెప్పి తన చాపర్ ఎక్కాడు రాకీబాయ్. రాకీబాయ్ ఈ పేరు ప్రపంచమంతా వినిపించే మాఫియా డాన్. ఇక తను ఉన్న చోట మున్నా అని నిక్ నేమ్స్ తో పిలువబడతాడు రాకీబాయ్. అతను ఇల్లీగల్ సామ్రాజ్యం ప్రపంచం అంతా విస్తరించింది. 1,00,000 కోట్ల డబ్బు ఉంది. అన్ని కూడా చేస్తాడు. బిజినెస్ ఇక అన్ని కూడా. ఇలా ఒకటేంటి, వందల బిజినెస్లు. ప్రతి దేశంలో ప్రతి సిటీలో అతని కోసం పనిచేసేవారు ఉంటారు. పోలీసుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ అతని కోసం పనిచేస్తారు. చెయ్యకపోయినా బెదిరించి చేయించుకుంటాడు. ప్రపంచమంతా తన గుప్పెట్లో పెట్టుకున్న యంగ్ పర్సన్. ఇక ఒకే ఒక చిన్న కారణంతో ఇలా రౌడీ అయ్యాడు. ఇతనుకున్న ఏకైక వీక్నెస్ అమ్మాయిలు. అలాగని అందరూ కాదు, వాళ్ళకు ఒక రేంజ్ ఉండాలి. ప్రస్తుతం యావత్ ప్రపంచం మొత్తం వెతుకుతున్న మాఫియా డాన్ గ్యాంగ్స్టర్ కూడా ఈ రాకీబాయ్నే. ఎక్కడ తింటాడో మరెక్కడో ఉంటాడు. ఈ రోజు ఢిల్లీలో ఉంటే ఈవినింగ్ కు హైదరాబాద్ లో ఉంటాడు. నీట్నెస్ లో చెప్పలేం. ప్రతిదీ క్లీన్ గా ఉండాలి. పేరు విలన్ అయినా ఇతని హ్యాబిట్ చూస్తే హీరోలా ఉంటాడు. అసలు రౌడీ డాన్ అని ఎవరు అనుకోరు ఇతన్ని. చూడటానికి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు కదా మనోడు. ఇది సింపుల్ గా మన విలన్ చరిత్ర అన్నమాట. ఎవరై ఉంటారంటారు, చూద్దాం. ఇక అది హైదరాబాదు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ కు ఆపోజిట్ లో మినీ కాస్ట్లీ డూప్లెక్స్ విల్లా. చుట్టూ గార్డెన్, రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది. తన కష్టార్జితంతో తన ప్రాణంగా ప్రేమించిన చందన ప్రీతిని పెళ్లి చేసుకుని తనతో ఇక్కడే ఉండాలని ఈ హైదరాబాద్ లోనే కట్టించుకున్నాడు ఏసీపీ విరాజ్. చాలా అందంగా ఉంటాడు విరాజ్. కోపం ఎంతుంటుందో, సున్నితమైన మనస్తత్వం అతనిది. రౌడీలను కాల్చి చంపే చేతులతోనే వేల మందికి సహాయం చేసే గొప్ప గుణం అతడిది. చిన్నప్పటి నుంచి చందన అంటే విరాజ్ కి చాలా ఇష్టం. కరెక్ట్ గా 6 months బ్యాక్ అతని ప్రేమను ఆమెకి చెప్పేశాడు. మా అమ్మని అడిగి చెప్తాను అని అంది ప్రీతి. 2 నెలలుగా అసలు కలవటం మాట్లాడమే లేదు. మరి ఏమైందో ఏంటో అనుకున్నాడు విరాజ్. ఎర్లీ మార్నింగ్ జిమ్ చేసి ఫ్రెష్ అయి వచ్చి ఇక పచ్చి ఎగ్స్ అన్ని మిక్స్ చేసి 4 గ్లాసులు తాగాడు. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు తిన్నాడు. యూనిఫామ్ వేసుకుంటుంటే తనకు అప్పుడే ఒక కాల్ వచ్చింది. ప్రీతి ఏమోనని సంతోషంగా విరాజ్ ఫోన్ దగ్గరకు వచ్చి చూస్తే మమ్మీ కాలింగ్ అని ఉంది. డల్ గా ఏమైపోయావే నా బంగారు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విరాజ్. గుడ్ మార్నింగ్ నానా అని గారాబంగా పలికింది ఆవిడ స్వరం. మార్నింగ్ మామ్, హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ వీక్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేసేమ్మా అని విరాట్ అంటుంటే దానికి సీత గారు నవ్వుతూ, లేదు కన్నయ్య, నాకు ఇంకో 1 month పడుతుంది అని అన్నారు ఆవిడ. సరే నీ ఇష్టం అని అన్నాడు నిట్టూర్చుతూ. సరే గాని మరి నా కోడలు ఎలా ఉంది? ఊరికి వెళ్ళి కలిసావా లేదా? కోడలు అనగానే చందు గుర్తుకు వచ్చి విరాట్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. లోపల తనకి సంతోషంగా ఉన్నా అది కవర్ చేస్తూ నార్మల్ గానే, లేదు మామ్, రేపు సండే కదా వెళ్తాను అని అనగానే ఆవిడ నవ్వుతూ, కన్నయ్య, కోడలు అనగానే నీ మాటల్లో ఆనందం నాకు ఇట్టే తెలిసిపోతుంది కన్నా. అవునా, తను నా ప్రాణం. తను లేకుండా నేను ఉండగలనా? అదే కన్నయ్య, చందు మీద చాలా మంది కళ్ళున్నాయి. ఎవరి దిష్టి తగిలి మీరిద్దరూ విడిపోతారేమోనని నాకు భయంగా ఉందిరా. తనని నా నుంచి ఎవరు దూరం చేయలేరమ్మా. ఒకవేళ చేస్తే నో చెయ్యాలని చూసినా సరే నాలో ఉన్న ఇంకా యాంగిల్ చూస్తారు. అది ఎవరైనా సరే. సరే నాన్న, రేపు నా కోడల్ని కలిసాక నాతో కూడా మాట్లాడించు. సరే అమ్మా, ఉంటాను. డాడీని అడిగానని చెప్పు అని ఫోన్ కట్ చేయబోతూ ఉంటే, రే విరాట్ ఉండరా అని అరిచింది. ఏంటి మామ్? రే, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ అవునా,
ఏంటి మామ్, త్వరగా చెప్పు అని తొందర పెట్టాడు విరాజ్. దానికి సీతగారు నవ్వుతూ, జానకి ఆంటీతో నీ పెళ్లి విషయం మాట్లాడ్డాను. ఆవిడ ఎప్పుడో ఒప్పుకున్నారు, డాడీ కూడా అని ఆవిడ ఆనందంగా చెప్తూ ఉంటే, ఓ నిజమా అని అన్నాడు విరాట్ సింపుల్ గా. ఏంటి నాన్న, నేనంత గుడ్ న్యూస్ చెప్తే అలా నార్మల్ గా రియాక్ట్ అయ్యావు అని డిసప్పాయింట్ అవుతూ అడిగారు. మాజీ సీఎం కదా, సో నేను డీల్ చేసే కేస్ కోసం ఏదైనా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరకాయేమో అనుకున్నాను. దానికి సీత నవ్వుతూ సరే అని తన కొడుకు డెడికేషన్స్ కి మురిసిపోయి, అదేంటో చెప్తాను. ఆ రాకీబాయ్ ఎవడో తెలిసిందంట. వాడి చిన్నప్పుడు ఫోటో మన వాళ్ళకు దొరికింది. నీ వాట్సాప్ కూడా పంపాను అని ఆవిడ చెప్తూ ఉంటే, ఓ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మమ్మీ అని ఫోన్ లో ముద్దిచ్చి ఫోన్ కట్ చేసి వాట్సాప్ ఆన్ చేశాడు విరాట్. 3 ఏళ్ల బాబు, చాలా బొద్దుగా అందంగా, జుట్టంతా కొబ్బరి పీచులా ఉంది. ఆ బాబుని డౌట్ గా చూస్తూ, నా అనుమానం నిజమేనైతే రాకీబాయ్ అమెరికన్ అన్నమాట అని అనుకుంటూ తన టీంలో ఒక పర్సన్ కి కాల్ చేసి ఆ పిక్ ని పంపిస్తాడు విరాట్. రేపు ప్రీతిని కలవాలి అనుకుంటూ. హా, అది కదా, రెడ్డి విరాట్ ప్రీతి కోసం కొట్లాట. మరి వీళ్ళ మధ్యలో విలన్ బాబు కదా, నీవు ఓకే వదిలేస్తున్నా, బట్ ఫైనల్ గా విలన్ బాబే హైలైట్ అవుతాడో ఏంటో. అర్థమైంది కదా, విరాట్ అర్జున్ రెడ్డి మన విలన్ బాబు, మధ్యలో ప్రీతి. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.